పేదరిక నిర్మూలనే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు మంత్రి సీతక్క. బంజారాహిల్స్ లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు మంత్రి సీతక్క హాజరయ్యారు. ఎక్కడ పేదరికం ఉంటే అక్కడ తమ ప్రభుత్వం ఉంటుందని తెలిపారు. తరతరాలుగా అణగారిన వర్గాలపై అణచివేత కొనసాగిందని, గిరిజన ఆదివాసీలను అభివృద్ధి పదంలో నింపాలని సీఎం రేవంత్ నేతృత్వంలో 17,000 కోట్ల బడ్జెట్ను కేటాయించిందని తెలిపారు. మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అటవీ హక్కుల చట్టానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్లేన్ ఏరియా కానీ మైదాన ప్రాంతాలు కానీ అక్కడ ఉండేటువంటి సమస్యలను అధ్యయనం చేసుకొని వాటి పరిష్కారం కోసం తప్పకుండా నిధుల కేటాయింపు చేసి ఆ ప్రగతిని ఈ వెనుకబడినటువంటి ఆదిమ జాతులకు అందించే విధంగా మేమందరం కూడా వేదిక మీద ఉన్నటువంటి బిడ్డలమందరం కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా పీవీటీ ట్రైబ్స్ ఉన్నారు, అత్యంత దారుణంగా ఇంకా వెనుకబడి హాస్పిటల్స్ తెలియదు, రోడ్డు తెలియదు, మంచినీటి వ్యవస్థ తెలియదు, స్కూళ్లు తెలియదు. మరి ఇందాక బెల్లని అన్నట్టుగా 5 మేకలు ఇస్తున్నాం, 4 మేకలు ఇస్తే మేము కాచుకోనైనా మా పొట్ట నింపుకుంటామని చెప్పే సెంచు జాతి కూడా రాను రాను అంతరించిపోతున్నటువంటి పరిస్థితి. అటవీ ప్రాంతాలు కానీ, ప్లేన్ ఏరియా కానీ, మైదాన ప్రాంతాలు కానీ అక్కడ ఉండేటువంటి సమస్యలను అధ్యయనం చేసుకొని వాటి పరిష్కారం కోసం తప్పకుండా నిధుల కేటాయింపు చేసి ఆ ప్రగతిని ఈ వెనుకబడినటువంటి ఆదిమ జాతులకు అందించే విధంగా మేమందరం కూడా వేదిక మీద ఉన్నటువంటి బిడ్డలమందరం కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని